హలో అండి అందరికీ. నిన్నైతే మా బాబుకి 103 టెంపరేచర్ ఉందని చెప్పాను కదా. బాబుకు టెంపరేచర్ అంత చూసి ఒకసారిగా మేమందరం షాక్. ఏంటి ఇంత టెంపరేచర్ ఉంది అని చెక్ చేపిస్తే డాక్టర్ గారు ఇంత టెంపరేచర్ పిల్లలకు ఉండకూడదు, పిట్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉందమ్మా అని చెప్తే మేమందరం చాలా భయపడ్డాము. ఆ తర్వాత డాక్టర్ గారు టెంపరేచర్ అంతా కంట్రోల్ అయ్యే వరకు బాబుని తడిగుడ్డతో తుడిచేసి టెంపరేచర్ కంట్రోల్ చేయమని చెప్పారు. హాస్పిటల్లోనే ఉండి టెంపరేచర్ అంతా కంట్రోల్ అయ్యే వరకు ఉండి మెడిసిన్ అవి రాయించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ నేను రాగానే ఇంకా ఉదయం నుంచి ఇంట్లో ఏం కర్రీస్ అలా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. మార్నింగే హాస్పిటల్ వెళ్ళిపోయాం కదా, నైట్ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా రాగానే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంక ఈజీగా అయిపోయే కర్రీ ఏంటి అని చూస్తే ఎగ్ ఫ్రై చేయమన్నారు మా వారు. ఇంకా ఎగ్ ఫ్రై చేయడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక టమాటాను కూడా యాడ్ చేసుకొని, మంచి పండు టమాటా తీసుకోవాలి. టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చక్కగా గ్రేవీలాగా అయిపోతుంది. గ్రేవీలాగా అయిన తర్వాత దీంట్లో ముందుగానే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేయకముందే కారం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా స్టైల్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎగ్ కర్రీ. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత అందులో నేను ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా 4 ఎగ్స్ తీసుకొని అందులో పగలగొట్టి 4 ఎగ్స్ వేసేసి పక్కన ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆ ఎగ్స్ అంతా కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత మొత్తం కలిపెట్టుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.